తర్వాత ఒక యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేడం, ఫస్ట్ ఒక 20 డేస్కి నా పెళ్ళికి కాకముందుకి ఇంకా మా అక్కకి పెళ్లి కాలేదు కదా మేడం. మీ అక్కకి మంచి సంబంధం చూస్తాను, మంచి సంబంధం చూస్తాను అని స్టార్ట్ చేశాడు మేడం. నేను అన్నాను అది వాళ్ళ విషయం, యాక్చువల్లీ తను చేసుకోని అంటుంది, వదిలేసేయి, ఇప్పుడు మన లైఫ్ గెత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా ఎందుకు అని అంటే, లేదు చూస్తానని మమ్మీ వాళ్ళని ఒప్పించాడు. ఎవరు మీ ఆయన సంబంధం చూస్తానని ఒప్పించాడు. నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయిని ఇంటికి కూడా పిలిపించాడు మేడం. అప్పటి వరకు మీ లైఫ్ అయితే బానే ఉంది. ఓకే. ఆ అబ్బాయిని వాళ్ళ చుట్టాలు ఎవరు అని చెప్పి ఇంటికి కూడా పిలిపించాడండి. పిలిపించిన తర్వాత మమ్మీ నాన్న ఉండి మాట్లాడితే, మా నాన్న ఏమన్నారంటే, ఎట్లా ఈ అమ్మాయిని ఇట్లా ఉంచుతా, మా నాన్న ఏమన్నారంటే, ఆ అమ్మాయికి ఇంకెక్కువ ప్రాబ్లం ఉంది బాబు, సో ఈమెలాగా బయట ఉంచే ధైర్యం చేయలేను నేను, ఆ అమ్మాయిని అయితే నేను ఇల్లరికం పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. అంటే అలా ఎలా అండి, నేను వీళ్ళలాగే ఇట్లా ఉంటానంటే, ఈయన అన్నాడు కావాలంటే నేను ఉంటాను అంకుల్ అన్నాడు. లేదు మేము ముందు అదేం నాకైతే ఏం తప్పు అనిపించలేదు మేడం. లేదు మేము ముందు నుంచి పెద్ద అమ్మాయినే అలా అనుకున్నాము, ఎందుకంటే తిను కొంచెం ఉండగలదు కానీ పెద్ద అమ్మాయి అలా ఉండలేదు అని చెప్పేసి అన్నారు. అయిపోయింది మేడం. దాని నెక్స్ట్ డే ఏమో మాది వడిబియ్యం ప్రోగ్రామ్ ఉండే మేడం. వడిబియ్యం వండుతారు కదా, ఆ రోజు వెళ్ళాడండి. పొద్దున వెళ్ళిపోయాడు. వస్తున్నాను అని చెప్పి నైట్ 10కో 11కో ఎప్పుడు ఫుల్గా డ్రింక్ చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాడు మేడం. అప్పుడు కూడా ఏం అనలేదు మేడం. సరే ఫస్ట్ టైం కదా, ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటాడని చెప్పి ఫుడ్ పెట్టాము, చేసాము. ఆ రోజు గొడవ చేశాడు మేడం, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బాగా గొడవ చేశాడు. ఏమని గొడవ చేశాడు అంటే లైక్ నేను తెచ్చింది ఇది చేయలేదు, నాకేం మర్యాద ఇచ్చారు, అట్లా ఇట్లా అని చెప్పేసి గొడవ చేశాడు మేడం. అయినా సరే నెక్స్ట్ ఆ రోజు అక్కడే ఉన్నాం మేడం. నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా డోర్ లోపల బెడ్రూమ్లో ఉన్నాను మేడం. ఫస్ట్ టైం కొట్టాడు మేడం. ఒక 20 డేస్కే అయ్యో కొట్టాడు. సరే నేను ఏం వీళ్ళకి చెప్తే ఇది అవుతారని చెప్పేసి నేనేం చెప్పలేదు మేడం. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు మధ్యాహ్నం పూట, మళ్ళీ అంతే బిహేవ్ చేశాడు మేడం. మీరు సెపరేట్ గా ఉండేవాళ్ళ మీ అమ్మ వాళ్ళతో కలిసి పక్కకే మేడం, జస్ట్ ఒక 2-3 హౌసెస్ పక్కకే రెంట్కి తీసుకుని. అబ్బాయి కొడుతున్నా మీరు మీ అమ్మ వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు బాధపడతారని? లేదు మేడం, ఫస్ట్ అయితే చెప్పారు. తాగుడు అలవాటు ఉంది? తాగుడు అలవాటు ఉంది మేడం. రెగ్యులర్ గా తాగుతాడు అండి. నాకు నెక్స్ట్ ఒక 1 వీక్కి మళ్ళీ అట్లాగే మధ్యాహ్నం పూట బిహేవ్ చేసి కొడుతున్నాడు, ఇది చేస్తున్నాడు మేడం. నువ్వు వెళ్ళిపో, నాకు తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి. ఏంటి ఇదంతా పెళ్ళైన నెల రోజులకే మేడం, నెల రోజులకే. తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పేసి ఇచ్చేస్తుంటే మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి, నువ్వు అడగలేదా ఎందుకు ఇలా అంటున్నావు, పెళ్ళై నెల రోజులే అవుతుంది, ఇష్టపడి చేసుకున్నావు కదా అని చెప్పి? నాకు మీ గురించి వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు, నేను ఎంక్వైరీ చేసి చేసుకోలేదు, అది నా తప్పు. ఏం చెప్తున్నారంట అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాళ్ళు అంటే లైక్ ఇట్లానే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి వాళ్ళు అలిమోని కోసం అలా బిహేవ్ చేస్తారు, అక్క పెళ్లి కాకుండా ఎక్కడైనా చెల్లికి పెళ్లి అవుతుందా, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు నాకు అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేసి. అంతకుముందే మ్యారేజ్ అయ్యిందా? లేదు మేడం. మరి అంత రాంగ్ ఎలిగేషన్ తోటి ఎవరన్నా చెప్తున్నారు అంటే ఎలా నమ్ముతున్నాడు అతను? అది మీకు అర్థం కాలేదా అబద్ధమని? అబద్ధమని అర్థమైంది మేడం. నేను అందుకే ప్రూవ్ చేపిస్తానని చెప్పేసి ఇది చేశాను. ఏదో వంకలు చెప్తున్నాడు మేడం. అయిపోయింది. సరే ఒక గొడవ అయింది మేడం. ఒక 2-3 డేస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మేడం. వచ్చిన తర్వాత మా అత్తగారు ఉండి సర్ది చెప్పి మాట్లాడారు. లేదమ్మా ఏదో తెలియక అయిపోయిందిలే, నువ్వు వెళ్ళు, ఇంకెందుకు అట్లా ఇట్లా అనేసానంటే, సరే నేను ఏదో తాగేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, తాగేసి కోపంలో ఇచ్చేసానమ్మా, తప్పైపోయింది అని చెప్పేసి ఇచ్చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్ళాను, కూర్చొని డిన్నర్ చేస్తున్నాను మేడం. హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ నీ శాలరీ ఎంత, అది ఇది అని చెప్పేసి అడుగుతున్నాను. నేను అన్న ఇప్పుడే ఎందుకు అబ్బా అవన్నీ, మాట్లాడుకుందాంలే మెల్లిగా అనేసి అంటే, లేదు నువ్వు చెప్పవా అనేసానని లాగి పెట్టి కొడితే నేను జస్ట్ ఇట్లా గోడకెళ్ళి అతుక్కొని తాళి పెరిగింది మేడం. నాది అంతలా కొట్టాడు. నాకు ఒక 2 సెకండ్స్ నాకు అసలు ఏం బ్లర్ అయిపోయింది మేడం, నాకు ఏం కనిపించలేదు. తగిలేదాకా కొడుతున్నాడు అని కూడా నీకు తెలియదు, ఏదో అరుస్తున్నాడు అనుకుంటావు కానీ బ్లర్ అయిపోయింది మేడం. జస్ట్ అట్లా గోడ కంటుకున్నాను, చూస్తే నా తాళి పెరిగింది మేడం, అంత కొట్టాడు. కొట్టేసరికి నేను 2 minutes నేను తేరుకొని ఫోన్ ఉంటే మమ్మీకి ఫోన్ చేశాను మేడం. వెంటనే ఫోన్ చేస్తే మమ్మీ వాళ్ళు వచ్చారు మేడం. వెంటనే వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్లీ మేడం 10 రోజులకి పిల్లని ఆ స్థితిలో చూసి ఏ పేరెంట్స్ కైనా కోపం వస్తుంది. మా బాబాయ్ ఉండేసి
అసలు చెయ్యి కూడా వేయలేదు, జస్ట్ ఇట్లా చొక్కా పట్టుకున్నాడు మేడం అంతే. మా బిడ్డని ఇచ్చేస్తావా నువ్వు అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆ రోజు బాగానే గొడవ అయింది మేడం. ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాడు మేడం, పెళ్ళైన 10 రోజుల నుంచే నువ్వు మీ వాళ్ళతో నన్ను గొడవ పెట్టించా అని చెప్పి. ఈ రోజుకి అదే 4 రోజులు బాగుంటాడు మేడం, 4 రోజులు తనకు ఏదన్నా అవసరం ఉన్నంతసేపు బాగుంటాడు మేడం. తన అవసరం తీరిపోయింది అని అంటే ఏంటమ్మా అవసరం అంటే? ఫైనాన్షియల్గా సార్ 3 yearsలో నాతో 3 times లోన్స్ తీపిచ్చాడు మేడం. ఆ లోన్స్ కాకుండా అది మా పేరెంట్స్కి తెలియకుండా ప్రతిసారి నమ్మించేది, ఇదిగో ఈ లోన్ వస్తే ఇచ్చేస్తాను, ఈ లోన్. ఫస్ట్ టైం క్యాబ్ కోసం అన్నాడు మేడం, ర్యాపిడో చేశాడండి కొద్ది రోజులు బైక్లో చేయలేకపోతున్నాను, నేను క్యాబ్ తీసుకుంటానంటే చేసి ఇచ్చాను మేడం, లోన్ పెట్టి ఇప్పించాను. ఎంత లోన్ పెట్టావమ్మా? 2 lakhs ఏమో తెప్పించి సెకండ్ హ్యాండ్ కారే తీసుకున్నాడు అండి. ఫస్ట్ హ్యాండ్ వద్దమ్మా, టోటల్ సెకండ్ 3 loans లో టోటల్ అమౌంట్ ఎంత అమ్మా? 3 loans లో టోటల్ అమౌంట్ జస్ట్ లోన్స్ మట్టికే 7 lakhs అండి. అయ్యో బాబు. అది కాకుండా నాకు మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ తీసాడు సార్. అవి హ్యాండ్ లోన్స్ ఒక 3-4 lakhs ఉన్నాయండి. అబ్బా, ఏం చేశాడు ఈ డబ్బంతా? ఒక్క రూపాయి మేడం, 3 years నుంచి ఒక్క రూపాయి మేము తీసుకోలేదు మేడం. మీ అత్తగారు ఏం చేస్తుందమ్మా? ఆవిడ సంపాదన ఇవ్వచ్చు కదా వాళ్ళ అబ్బాయికి. తనకు తెలియకుండా, తన కొడుకుకి తెలియకుండా నాకు అవసరం ఉన్నప్పుడు తను పంపిస్తూనే ఉంటది మేడం. పాపం ఆవిడ ఫైనాన్షియల్ సపోర్ట్. మీ మ్యారేజ్ తర్వాత మీ అత్తగారితో మీ ఇద్దరు టచ్ లో ఉన్నారమ్మా? నువ్వు రెగ్యులర్ గా మాట్లాడేదాను అత్తకు గానీ అమ్మకి గానీ, అమ్మ ఇలా లోన్ తీసుకుంటున్నాను అతను అడుగుతున్నాడని చెప్పి తెలుసు మేడం, అత్తయ్యకి అమ్మకి? తెలుసు. అమ్మ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు చెప్పలేదు మేడం, ఇంతవరకు కూడా ఒక్క రూపాయి మేము తీసుకోలేదు మేడం. మీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా మీ శాలరీ నుంచి? చేయనివ్వడు అసలు. కంప్లీట్ మీ ఆయనకే. పెళ్ళైన దగ్గర నుంచి చేయనివ్వలే. మీ అత్తగారు లోన్ పెట్టమ్మా పర్లేదు అందా ఆవిడకి చెప్తే? అంటే తనకి తీసుకున్నాకే చెప్పాను మేడం. తనకు ఇంకేం చేస్తుంది ఆవిడ పాపం? అందుకే ఆమె సపోర్ట్ చేస్తుంది. అది కూడా 5,000 10,000 అట్లా ఇచ్చి ఆమె ఈమె ఎవ్వరు చెప్పిన మాటలు విండేస్తుంది మేడం, నమ్మేస్తుంది. ఇంకా మొగుడు కదా అని నమ్మిందమ్మా. ఇంతవరకు మీ అత్తగారు ఎంత డబ్బులు పంపించుంటారమ్మా మీకు? 1,00,000 2 లక్షలు 1 lakh దాకా పంపించారు ఓవరాల్ గా ఈ 3 years లో. 7 lakhs మీరు లోన్ పెట్టి వాళ్ళ అబ్బాయికి ఇస్తే మీ అత్తగారు మోరల్ గా మీకు ఒక 1 lakh దాకా అప్పుడు 5,000 అప్పుడు 10,000 సపోర్ట్. అవసరం ఉన్నప్పుడల్లా పంపించారు, మీరు అడిగినప్పుడల్లా. పంపించు. మంత్లీ ఈఎంఐ ఎంత కట్ అయ్యేదమ్మా నీకు ఆ 3 loans కి? నాకు ఇప్పుడు 20,000-23,000 దాకా కట్టాలి. 55 లో 22 వెళ్ళిపోయాయి. మళ్ళీ రెంట్స్ అవన్నీ నేనే చూసుకోవాలి సార్. ఒక 6 నెలలు ఒక 2 నెలలు చేస్తాడు మేడం ఏదైనా జాబ్, నాకు నచ్చలేదు, నేను చేయలేకపోతున్నాను, కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది. ఈ మొత్తం డబ్బంతా వ్యసనాలకే వాడు. వ్యసనాలకి ఏమనంటే నేను అక్కడ ఇన్వెస్ట్ చేశాను రాలేదు, షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాను రాలేదు, స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను. ఇంకా నేను గట్టిగా అడిగితే నువ్వే నాకు దరిద్రం పట్టుకున్నావు, అందుకే నాకు డబ్బు ఎన్ని గుడ్డిదానా అంటాడండి, గుడ్డిదానా నీకేం కనబడుతుంది? వీళ్ళకి పిల్లలు లేరు కదమ్మా? సార్ ఇంకో విషయం మేడం, నాకు చెప్పొద్దో కూడా నాకు తెలియడం లేదు. తనకి ఎవరో ఎమ్మెల్యే కూతురుతో మాట్లాడిస్తాడండి. అంటే ఆమె ఎమ్మెల్యే కూతురో లేకపోతే ఈ అబ్బాయి నన్ను అట్లా బెదిరిస్తున్నాడో నాకు తెలియదండి. ఒక అమ్మాయితో అయితే మాట్లాడతాడు. ఏమంటది ఆవిడ? ఆమె ఏంటంటే నీవు నా భార్య అని చెప్పుకునే హక్కు నీకు లేదు. ఆవిడకుందా? ఆవిడ పెళ్లి చేసుకున్నాడా ఏంటి అంటాడు మేడం. ఎమ్మెల్యే కూతురని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకుందా, ఇతను చెప్పాడు. అతను ఏమంటున్నాడు? అమ్మాయితో నాకు పెళ్లి అయింది, నీకు అర్హతే లేదు, నేను ఆయన భార్యను, నువ్వు భార్య కాదు అంటుంది ఆవిడ. నువ్వు భార్య కాదన్నది మేడం, నువ్వు డివోర్స్ ఇచ్చే నేను వచ్చి ఉంటాను. ఓర్ని ఈయనే అష్టనిష్ట దరిద్రుడు, ఆయన దగ్గర ఉండడానికి ఇంకొక లెగబడుతున్నారు. ఆవిడకి పెళ్లి అయిపోయిందంట. పెళ్ళైపోయింది, 2 ఆడపిల్ల. తెలుసమ్మా మీకు ఆవిడ? నాకు తెలియదండి. మరి పెళ్లి అయిందని ఎలా తెలుసు? వీళ్ళ బావగారు చెప్పారు. అంటే యాక్చువల్ కి పెళ్లికి ముందు ఎవరినో ఇష్టపడ్డాడంట మేడం. ఆ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పుడే పెళ్లి చేసేసారంట. అంటే 16-17 years లో స్కూల్ ఏజ్ లో లవ్ ఉన్నప్పుడు పెళ్లి చేసేసారంట. అసలు నిన్నెందుకు చేసుకున్నాడు పెళ్లి? డబ్బుల గురించి, లోన్ల గురించి. ఈ డబ్బులన్నీ అటువైపు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు మా అత్తగారు ఏమంటారంటే, నేను ఇట్లా అంటే నేను అసలు చేయకపోదునమ్మా, నీకు తెలిసి నీ జీవితం అన్యాయం. ఆవిడ పెద్ద జగన్నాటకం గానీ అందరిలో పెద్ద ఆవిడ. ఆస్కర్ అవార్డు ఇవ్వాలి ఆవిడకి. ఆవిడ ఉన్న దేశంలో ఆస్కర్ అవార్డు ఇస్తారు లేదు తెలియదు కానీ ఆవిడకి చాలా పెద్ద అవార్డు ఇవ్వాలి.